బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన తాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయేనమ్మో ఈ వాడలోన పెట్టేను గురుగు కట్టి చూడు ఉయ్యాలో సీను మొదలు దూకుతల్లో ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ నా ఫేవరెట్ పండుగ. నాకు తెలిసి చాలా చాలా ఆడపిల్లలకి తెలంగాణలో బతుకమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నేను తెలంగాణలో లేను. ఐ లివ్ ఇన్ USA. అండ్ సెయింగ్ దాట్, హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి గోప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మకిటి. నా మ్యారేజ్ అయ్యాక నేను యూఎస్కి మూవ్ అయ్యాను. మా హస్బెండ్ ఇక్కడ ఉంటారు కాబట్టి. సో లాస్ట్ 2 బతుకమ్మలు నేను మిస్ అయ్యాను. ఇది 3rd బతుకమ్మ. యాక్చువల్లీ నేను ఇండియాలో సెలబ్రేట్ చేసుకోండి. ఇండియాలో మనం చేసుకునే సెలబ్రేషన్స్కి ఇక్కడ చేసుకునే దానికి చాలా థింగ్స్లలో డిఫరెన్స్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్లవర్స్, అవే మెయిన్ కదా, బతుకమ్మ అంటేనే పూలు. దాని దగ్గర నుండి ఆ డిఫరెన్స్ కనిపిస్తాయి అనమాట. సో మీరు ఈ వీడియోలో అమెరికాలో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది చూడబోతున్నారు. దాంతో పాటు ఈ ఇయర్ ఇంకా కోవిడ్ వచ్చింది కాబట్టి ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అదంతా నేను వీడియోలో ఫర్దర్గా చెప్తూ ఉంటాను. సో స్టార్టింగ్ పండగకి నార్మల్గా అందరూ ఇంటికి వచ్చేసి సెలవులు ఇస్తారు. దసరా బతుకమ్మ కలిపి కాబట్టి ఇంటికి వస్తారు. జనాలతో ఇల్లంతా కలకలలాడుతుంటుంది. బట్ ఇక్కడ జస్ట్ నేను మా హస్బెండ్ ఉంటారు అనమాట. ఇంకా మీద తెలిసిన ఫ్యామిలీ ఉన్నా కూడా చాలా వేరే స్టేట్స్లో దూరం ఉంటారు. సో మేము సెలబ్రేట్ చేసుకునేది మా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్తో. కోవిడ్ టైం కాబట్టి రెస్ట్రిక్ట్ చేసుకొని వెరీ క్లోజ్ ఫ్రెండ్స్తో కలిపి మేము ఈసారి బతుకమ్మ చేసుకోబోతున్నాం. నాకు హెల్ప్ చేయడానికి అటు మా హస్బెండ్ చేస్తారు. ఇప్పుడు వచ్చి కాసేపు అయిన తర్వాత ఇంకా నా చెల్లియో లేకపోతే మా మమ్మీయో అమ్మమ్మనో వాళ్ళందరూ ఎవరు ఇక్కడ లేరు, అందరు ఇండియాలో ఉన్నారు. ఆల్రెడీ సెలబ్రేట్ చేసేసుకున్నారు బతుకమ్మని. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ వేములవాడలో 7 రోజులకే బతుకమ్మ అయిపోతుంది. అక్కడ ఆల్రెడీ బతుకమ్మ అయిపోయింది. మా అత్తమ్మ వాళ్ళది కూడా వేములవాడే. సో వాళ్ళు కూడా ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. సో నేను ఇక్కడ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా పండగకి డాడీ వాళ్ళు ముందే వెళ్ళి పూలు తీసుకొచ్చి బతుకమ్మకి ముందు రోజే అన్ని రకరకాల పూలన్నీ తెచ్చి పెడతారు కదా. సో ఇక్కడ మాకు ఆప్షన్స్ లేదు. నేను వాడగలిగే పువ్వులు అని అంటే చామంతి పూలు చాలా డిఫరెంట్ కలర్స్లలో దొరుకుతాయి. ఇప్పుడే యాజ్ ఆఫ్ నౌ అయితే చాలా కలర్స్ దొరుకుతాయి. గుంక పూలు, తంగెడు పూలు అవి మెయిన్ కదా, అవి అయితే అస్సలుకే దొరకవు అన్నమాట. బట్ అది నిజంగానే గుమ్మడి పువ్వా నాకు లేదు తెలియదు, కానీ నేను నిన్న మా కమ్యూనిటీలో చూశాను. షాక్ అయ్యాను, ఇది గుమ్మడి పువ్వేనా అని చెప్పేసి. వాట్ ఐ రియల్లీ థింక్ ఇట్ ఈస్ గుమ్మడి పువ్వు. అక్కడ ఏదో సీడ్స్ వాడి ఉంటాయి, విత్తనాలు కుచ్చుకోకుండా. లోపల చూస్తే చెప్పగలుగుతా. గౌరవం ఉంటుంది కదా, అదే రియల్లీ మార్నింగ్ చూసిండే నేను. చూస్తా నీకు అన్ని కనబడతాయి. హోపింగ్ అది గుమ్మడి పువ్వే అనుకుంటున్నా, ఎందుకంటే లోపల గౌరమ్మ లాగా అది ఉంటుంది కదా, అది ఉంది. చూడడానికి ఎగ్జాక్ట్లీ అట్లే ఉంది. గుమ్మడి కాయ అనేది ఇక్కడ కూడా దొరుకుతుంది. సో మేబీ అక్కడ అట్లా ఉందేమో అని నేను అనుకుంటున్నా. అమెరికాలో బేసిక్గానే పువ్వులు తక్కువ, అన్ని ఆకులే ఉంటాయి, ఆ చెట్లకు పువ్వులు ఉండవు అన్నమాట. ఈ చామంతి పువ్వులు మనం ఒక చెట్టుకు తీసుకొచ్చుకోవాలి. నేను కట్ చేసుకున్నాను, ఇవాళ లేట్ అయిపోతుంది అనేసి. అండ్ ఇవి కూడా చాలా చిన్న సైజు ఉండే. మేము ఉండే ఏరియాలో చాలా మంది ఇండియన్స్, తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి నాకు తెలిసి చాలా మంది కొనుక్కొని వెళ్ళినట్టున్నారు. మేము నిన్న లేట్గా వెళ్ళినాము, వెళ్ళేసరికి ఏం లేవు, ఇది ఒకటే ఉండే. సో ఇవి పట్టుకొని వచ్చాము. సో ఇవి 2 నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి చేసుకుంటాము. మిగతా ఇయర్స్లలో నార్మల్గా ఎట్లుంటుంది, కోవిడ్ కాకపోతే ఎట్లుంటుంది అనేది నేను మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా బతుకమ్మ చేసేద్దాం. ఉమ్మడి చెట్టు అని నాకు అనిపించింది, పువ్వు తెంపుకొచ్చా అని చెప్పాను కదా, దానివే ఆకులు అన్నమాట. ఇవి ఆకులు కూడా ఇక్కడ పెద్ద పెద్ద ఆకులు దొరకవు, చిన్న చిన్న ఆకులు ఉంటాయి ఇలాంటివి.
ఇవి కూడా తెంపుకొచ్చిన మధ్యలో ఫిల్ చేయడానికి. ఇలానైతే ఒక పెద్ద టపాలం అని అంటారా, పెద్ద ప్లేట్ ఉంటుంది బతుకమ్మ చేయడానికి స్పెషల్గా. ఇత్తడివి ఇట్లా పెద్దవి ఉంటాయి, బట్ అది లేదు కాబట్టి నేనైతే ప్లేట్లో చేస్తున్నాను. చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, తాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, తాగి బిందె తీసుకరమని. బయట ఊడ్చి ముగ్గు కూడా పెట్టిన, కొద్దిగా పెద్దదే. ఇప్పుడు ఒకటి అవుతుంది, త్వరగా తినేసి రెడీ అవ్వాలి. ఆ తర్వాత నేను కొన్ని పిక్స్ దిగుతా నా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి. కొద్దిగా మంచి ఫోటోలు దిగాలి బతుకమ్మతోని కలిపి అన్నట్టు నేను అనుకున్నా. మేము 2:30 వరకు అట్లా స్టార్ట్ అవుతాం. సో 1 అవర్ అనుకుంటే 3:30 వరకు మేము అక్కడ రీచ్ అవ్వాలి అన్నది ప్లాన్ అన్నమాట. కట్టుకుంటున్నాను. సో బ్లాక్ అండ్ వైట్ కాబట్టి బ్లాక్లో గౌరమ్మని చేయడం ఎందుకని చెప్పేసి ముందు డ్రెస్లో గౌరమ్మని చేసి పెట్టేసా. సో ఇప్పుడు ఈ చీర కట్టుకుంటున్నాను అన్నమాట. అండ్ బ్లౌజ్ మొత్తం అయిపోయినాక చూపిస్తా. గాజులు ఏది మిస్సింగ్? పువ్వులు మిస్సింగ్. కాజీ వెళ్ళి ట్రై చేసిండు. ఇక్కడ ఇండియన్ స్టోర్స్లలో అమ్ముతారు అనమాట. పూలు దొరకడం కష్టం అనమాట. దొరికేది ఒక్కటే మల్లెపూలు దొరికితే, బట్ అవి కూడా లేవు. నేనే ప్రసాదం చేసేసిన, ఇవాళ లేట్ అయిపోతుందని చెప్పేసి నేను చేసి రెడీగా పెట్టిన. చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, తాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, తాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన. ఆడతావు నువ్వు కూడా? ఫాలో అవ్వండి. ఉయ్యాల అనుబుజ్జి అను వినిపిస్తలే? పరిస్థితులు మారినాయి, అన్నీ మారిపోయినాయి. ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చేసుకుంటారు. ఈ పెద్ద దాంట్లో బాగా దొరికినాయి. అవును. మీతో కలిసిపోయారా? ఇస్మాయిల్ అందరూ స్మైల్ సెంటర్ ఇక్కడ. శిత ఏంటిది? హ్యాపీ బతుకమ్మ శిత, హ్యాపీ బతుకమ్మ. ఎక్కడ దాని మీద పడుతుంది అంత
క్రాంతి షూ ఏది పాప ఎత్తు నీకు పట్టించుకోండి చూసు పట్టిపెట్టు కదా మనం ఇట్లా లైఫ్ లాంగ్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి హ్యాపీగా. తెలంగాణ బిడ్డలు ఇంట్లో అట్లా అన్ని రకాల ప్లేట్లు నిండిపోతే రకరకాల పిండిలతో. Preparation for that. From Rayalaseema, we don't know about this, but this is an opportunity. బాగుందా లేదా పండగ? Excellent. అదే ఇండియాలో ఉంటే మేబీ మాకు అసలు తెలియదు అది ఉండడం కాబట్టి ఆపర్చునిటీ అట్లా సో అది మా బతుకమ్మ ఈ ఇయర్. ఒకవేళ ఇలా కాకపోయింటే ఎలా అయ్యేది అమెరికాలో అని అంటే, ఇక్కడ కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి, టాటా నాటా కైండ్ ఆఫ్ చాలా ఉంటాయి అన్నమాట. ఇది అసోసియేషన్స్ ఆఫ్ ఏదో అమెరికాలో ఉన్న వాళ్ళు అని చెప్పేసి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఒక ప్లేస్ని మెయిన్గానైతే ఒక హాల్స్, ఫంక్షన్ హాల్స్ లాంటివి తీసుకొని అక్కడ బుక్ చేసి ఈ రోజు ఇక్కడ బతుకమ్మ చేసుకుంటున్నామని చెప్తారు. మోస్ట్లీ వీకెండ్సే చేస్తారు, వీక్ డేస్ అయితే అందరికి ఆఫీస్ ఉంటుందని అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం. అట్లా మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము. అదే ఏంటిది అక్కడ అయితే ఎట్లా జరుగుతుంది అన్నది చూడాలనుకుంటే ఇక్కడ లింక్ పెడతాను, వెళ్ళి చెక్ చేయండి. మీరు అగైన్ నా శారీ గురించి డీటెయిల్స్ గురించి అడుగుతారు కదా, ఇది నా ఓన్ డిజైన్ అన్నమాట. నాకు చిన్నప్పటి నుండి మా మమ్మీకి బొటిక్ ఉంది. సో అందుకనే నాకు బొటిక్ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్లలో ఇంట్రెస్ట్ ఎక్కువ, కొద్దిగా తెలుసు కూడా, ఐడియా కూడా ఉందన్నమాట. చాలా మంది అడిగారు అండ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఇన్ మై మైండ్. నా ఓన్ బిజినెస్ అనేది ఒకటి ఉండాలి, నా ఓన్ బొటిక్ అనేది ఒకటి ఉండాలి, నా డిజైన్స్ని నేను వేరే వాళ్ళకి షేర్ చేయగలగాలి అన్న థాట్ నాకు ఎప్పుడు ఉండే అన్నమాట. సో నౌ ఐఎమ్ అనౌన్సింగ్, బతుకమ్మ కంటే నేను మంచి ఒకేషన్ని ఐ కెనాట్ ఫైండ్ టు అనౌన్స్ దిస్. ఐ ఆమ్ ఓపెనింగ్ మై ఓన్ బొటిక్, మై ఓన్ ఫ్యాషన్ లేబుల్. నేమ్ వచ్చేసి హౌస్ ఆఫ్ కళ్యాణి బొప్ప. పేరులోనే, నా పేరు చూస్తేనే అర్థమవుతుంది నా ఫ్యాషన్ లేబుల్ అనేసి. అందులో నేను డ్రెస్సెస్, శారీస్ అన్నీ కస్టమైజ్ చేసి పెడతాను. మీకు నచ్చినవి, మీరు నన్ను పదే అడుగుతుంటారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. హౌస్ ఆఫ్ కళ్యాణి బొప్ప వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తుంది. బిగ్ బాస్ తెలుగు 4 సీజన్కి కంటెస్టెంట్స్కి నేను డిజైన్ చేశాను అనేసి లాసీ గారికి అండ్ హారికకి, వీళ్ళిద్దరికి నేను డిజైన్ చేశాను వాళ్ళ కాస్ట్యూమ్స్. నెక్స్ట్ వీక్స్లలో వాళ్ళు వేసుకోబోతున్నారు. ఐఎమ్ సో వెయిటింగ్ టు సీ దెమ్. అండ్ దాంతోపాటు నా ఓన్ కలెక్షన్ మిగతావి కూడా నేను నా పేజ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా వెళ్ళి దాన్ని ఫాలో అవ్వండి, కలెక్షన్ చూడండి. మీకు ఏమైనా నచ్చితే యూ కెన్ గెట్ బ్యాక్ టు మీ. హౌస్ ఆఫ్ కళ్యాణి బొప్ప లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. And once again, thank you so much for watching this video till the end. I will see you all in my next video. Until then, take care. Bye bye. Happy Batkama.